లెట్స్ బిగిన్ ది షో. నమస్కారం అమర్నాథ్ గారు. నమస్తే అండి. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ఊహించారా ఓడిపోతానని? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. విషయంలో పవన్ కళ్యాణ్ గారి తాలూకా ప్రభావం, ఆ పోలరైజేషన్ బాగా జరిగిందని చెప్పి నమ్ముతున్నా. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటా. వీళ్ళు పోలరైజ్ అవ్వడానికి మనమే కారణమా అనేటువంటి అభిప్రాయం కూడా 100% నాలో ఉంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇంతకీ పవన్ కళ్యాణ్ మీకు వచ్చి కలిసారా? నాకు అర్థం కాలేదు సార్. ఎందుకు కలుస్తాను? సెల్ఫీ దిగడానికి. మీరు పవన్ కళ్యాణ్ వెళ్తే జనాలు నాతో ఎక్కువ సెల్ఫీ దిగుతారు. దానికి ముందుది మీరు అది తమ్నైల్ పెట్టడం వల్ల డ్యామేజ్ అయింది నాకు. మడ్డగుడు మీరు తమ్నైల్ అది పెట్టారు, కానీ లోపల సబ్జెక్ట్ ఏంటి? లోపలేం లేదు, డొల్లా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఆయన సినిమా యాక్టర్ కాకపోతే అన్నాను, ఆయన కాకపోతే అన్నాను. బట్ నేను గతంలో కూడా చెప్పాను, నేను చిరంజీవి గారి ఫ్యాన్స్. మీకు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడమని చెప్పి మొత్తం తాడేపల్లి నుంచి చెప్పారా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం? దీనికి మీరు ఏమంటారు సార్? పార్టీకి ఎవరు చెప్పరండి. పార్టీకి ఎవరు పాలసీ అంటే మీరే చెప్పారు. పార్టీ ఇప్పుడు లీడర్ ఒకటి మాట్లాడతాడు, లీడర్ మాట్లాడింది అది మా స్టాండ్ కింద తీసుకుంటాం మేము. అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. సార్ ఇప్పుడు మీకు దెబ్బ పడిన తర్వాత ఈ రియలైజేషన్ వచ్చిందా? ఆ సమయంలో రాలేదా సార్ ఇలాగ తప్పు కదా మాట్లాడదాము? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఒకటి అంటే ఇప్పుడు ఆయన ఉత్తరే మేము ఎప్పుడు ఏమనలేదు కదా. చాలా అన్నారు సార్. చాలా కాదండి, ఇప్పుడు అన్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కామెంట్ చేస్తున్నాం. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ మాట్లాడుకోవచ్చు కదా సార్, మీరు మాట్లాడడం ఎందుకు? నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓ పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్ గారు ఓ పార్టీ అధ్యక్షుడు. మాకు తెలియదే. గమనించారా? పవన్ కళ్యాణ్ ని ఎవరెవరు తిట్టారో వాళ్ళందరూ ఓడిపోయారు. వల్లభనేని వంశీ దగ్గర నుంచి కొడాలి నాని, రోజా, వీళ్ళందరూ ఓడిపోయారు. 164 మంది ఓడిపోతే మళ్ళీ అందరూ ఓడిపోయారంటే ఎట్లుంటది మరి మనతోని? ఘోరంగా ఓడిపోయారు. అంటే ఎందుకు సార్? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి, నేను పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కితే నాతో ఎక్కువ తీసుకుంటారు సెల్ఫీలో. అమ్మో, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నేను భరించలేకపోతున్నాను గారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే. ఎంఓయు బొబ్బట్ల గురించి చేసుకున్న ఎంఓయు ఎదవా ఎందుకు పనికిరాడు. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఇంకోటి మామిడి తాండ్ర అధ్యక్ష, మన దగ్గర దొరుకుతుంది కదా అధ్యక్ష అలమండలో. ఈ మామిడి తాండ్రకు సంబంధించి ఆ పరిశ్రమ పెట్టడానికి అని చెప్పి అదొక ఎంఓయు. ఇటువంటి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అయిపోయి